స్నేహంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంత గొప్పది. వారు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అని కూడా వారి ద్వారా కనుక స్నేహంలో ఉన్నటువంటి మంచి స్నేహం కనుక మనం చేస్తే ఆ స్నేహంలో మాధుర్యము అంత గొప్పది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయం యవనస్తులు చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. తల్లిదండ్రులను మనం ఏర్పరచుకున్న మన చేతిలో ఉండదు. నేను పలానా అమ్మాని వారి కుటుంబంలో ఉండాలి అని చెప్పేసి అనుకునే ఆప్షన్ అనేది మన చేతిలో ఉండదు. కానీ స్నేహితులను ఎంచుకునేటువంటి ఆప్షన్ ఎవరికి ఉందా అంటే మీ చేతిలోనే ఉంది. మీరు మంచులతో స్నేహం చేశారనుకోండి, మీరు కూడా ఏమవుతారు? మంచి వాళ్ళు అవుతారు. అంటే బాగా చదువుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు మంచి చదువుతున్న క్లాసులో, మీ క్లాసులో మంచి లక్షణాలు ఉండి చదువు మీద మంచి శ్రద్ధ కలిగి అట్లాంటి అమ్మాయితో కనుక అంటే యవన కన్యకలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అటువంటి వాళ్ళతో మీరు స్నేహం చేశారనుకోండి, మీకు కూడా ఏమవుతుంటుంది అంటే ఆ అమ్మాయి ఉన్నటువంటి అందులో ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను బట్టి మీరు కూడా చదవాలి. నా స్నేహితురాలు చదువుతుంది, ఆమె ర్యాంక్ వస్తుంది, ఆమె అందరూ మెచ్చుకుంటున్నారు చదువులో, కాబట్టి నేను కూడా ఏం చేయాలి? మంచిగా చదివి క్లాసులు టీచర్ ద్వారా నేను మంచిగా అనిపించుకోవాలి, అందరి చేత నేను షెబాష్ అనిపించుకోవాలని చెప్పేసి ఆమె చదువుతుంటే ఈమె కూడా చదవాలనిపిస్తుంటుంది. అదే మన యవనస్తులు ఉన్నారు, కాలేజీకి వెళ్తూ అక్కడ స్కూల్ సరిగ్గా కాలేజ్ సరిగ్గా పోకుండా, ఆ హోంవర్క్ సరిగ్గా చేయకుండా, చెప్పినటువంటి ఆ ప్రాక్టికల్ సరిగ్గా చేయకుండా డుమ్మాలు కొడుతూ జులైగా అవారగా తిరిగే వాళ్ళు ఉన్నారు అనుకోండి. అటువంటి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, వీళ్ళు కూడా ఏమవుతారు? చెడు స్నేహంలో వాడి చెడిపోతారు. ప్రభువునందు పిల్లారా, అయితే నా అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి ఇక్కడ దేవాది దేవుడు ఏమంటారంటే మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, సృష్టిలో అసలు యాక్చువల్గా ఆదాముని అవ్వను సృజించిన తర్వాత దేవుడు అక్కడ చూడడం ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరమును విని. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు ఆ తోటలో, దేవుడు ఏ తోట అయితే ఆదామును అవ్వను వేసి ఆ తోటనంతా కావలి కాయినాయని చెప్పేసి పెట్టాడు, ఆ తోటలోనికి ఎవరు వస్తూ ఉన్నారంటే దేవాది దేవుడు వస్తూ ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగంలో మనము శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు కదా. కేవలం ఆ సందర్భంలో మాత్రం కాదు, సృష్టి ప్రారంభంలో నుంచి కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే మానవుణ్ణి ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే స్నేహిస్తూ ఉంటారో ఆ విధమైన స్నేహభావంతో దేవుడు తను చూస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మాత్రమే కాకుండా అనోక విషయంలో కూడా అనోకుడు ఏం చెప్పాడంటే దేవునితో నడిచాడంట. చూడండి, 5వ అధ్యాయం 21 వచ్చింది. ఆదికాండం 5వ అధ్యాయం 21. అనోకు మెతుషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేలును. 24 వచ్చిన అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు అంటే ఇక్కడ మానవ జాతి ప్రారంభమైన తర్వాత ఆదాము తదనంతరం వచ్చినటువంటి సంతానంలో ఒకడైనటువంటి అనోక గారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాడు? దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవునితో నడిచాను అని అంటే అర్థమేంటి చెప్పండి? అంటే నీకు తెలియకపోతే నేను చెప్తాను. అనోక అంటే ఎవరితో నడిచాడంట? ప్రభునందు పిల్లారా, చెప్తున్న అంశం ఏంటంటే ఇందులో అనోక గారు దేవునితో ఆ విధంగా స్నేహం చేస్తాడు, నడిచాడు. అంటే ఆయన అడుగుజాడలో నడవడం. అనొక కాలంలో ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా అయితే దుష్టత్వం ఉందో, ఏ విధమైనటువంటి పాపం ఉందో, ఏ విధమైన అన్యాయం ఉందో, ఏ విధమైన వ్యభిచారం ఉందో, ఏ విధమైన తాగుబోతనం ఉందో, ఏ విధమైనటువంటి విచ్చలవిడితనం ఉందో, సేమ్ అనొక కాలంలో కూడా అదే పాపం ఉంది, అదే భయంకరమైనటువంటి వ్యభిచారం ఉంది, త్రాగుబోతనం ఉంది, అవిధేయత ఉంది, తల్లిదండ్రులను లోబడిన వారి స్వభావము అనొక కాలంలో ఉంది. అయితే అనోక మాత్రం ఏం చేశాడంటే మెతుషెలని ఎప్పుడైతే అన్నాడో అనోక జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. గొప్ప మార్పు వచ్చి దేవుడు ఉన్నాడు, దేవునికి మనం భయపడాలి, దేవుని ఆజ్ఞలు లోబడాలి, దేవుని మార్గంలో మనం జీవించాలని చెప్పేసి అనోక గారు ఏం చేశారంటే తన బ్రతుకును మార్చుకొని 365 ఏళ్ళు అంటే సంవత్సరానికి ఎన్ని దినాలు చెప్పండి? సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 కదా. వెరీ గుడ్. ఇప్పుడు అనోక గారు ఎన్ని సంవత్సరాలు నడిచాడు అట్లా? 782 ఏళ్ళు. అంటే అంతకుముందు నడవలేడు. మెతుషెలను కనిన తర్వాతనే 365 ఏళ్ళు మాత్రమే దేవునితో నడిచాడు. అంతకుముందు నడవని దేవుడు ఏం చేశాడంటే లెక్క పెట్టలేదు. అది
మన జీవితంలో కూడా అంతే. మరి మనకు కూడా ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ఆయుష్ ఇస్తున్నాడు కదా, మనం దేవునితో నడుస్తున్నామా? మనం దేవునితో స్నేహం చేస్తున్నామా అండి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ఎంతో విలువైనటువంటి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మనకు దినముకి 24 గంటలు దేవుడు మనకి ఇస్తే మనం మరి దేవునితో సావాసం చేస్తున్నామా, లోకంతో సావాసం చేస్తున్నామా? అన్నయ్య గారు చక్కగా ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలంలో సగం జీవితం వ్యర్థమైపోయినప్పటికీ తర్వాత బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే ఈ విషయం నేను అనలే, అక్కడ రాయబడిన వాక్యం చూడండి. అన్నోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కలేను, అన్నోకు మెతుషెలను కనిన తర్వాత 305 ఏళ్ళు, అంటే అంతకుముందు 65 ఏళ్ళు ఏమైంది మరి? అంతకుముందు 65 ఏళ్ళు దేవునికి భయపడలేదు ఆయన. ఎప్పుడైతే మెతుషెలను కన్నాడో అప్పుడు ఏం చేశాడంటే తన బ్రతుకును మార్చుకొని దేవునికి సమర్పించుకొని దేవుని మార్గంలో నడిచాడు. ప్రభువునందు ప్రియులారా, దేవునితో ఆ విధమైనటువంటి స్నేహం ఎవరు చేశారు? హనోకు వారు చేస్తారు. తర్వాత మీరు ఇదే నోవా గురించి కూడా చూస్తే 6వ అధ్యాయము 9వ వచనంలో నోవా వంశం వాళ్ళు ఇదే. నోవా నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా చూడండి, నోవా గారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? దేవునితో నడవడం అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలలో నడుచుకోవడం. క్రీస్తు కూడా తన అడుగుజాడలలో మీరు నడుచుకునే వాళ్ళని మీకు మాదిరి ఉంచిపోయినని చెప్పేసి 2వ పేతురులో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఒకడు నా ఆజ్ఞలు గైకొనుటే నన్ను ప్రేమించుట అని చెప్పేసి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భక్తులందరి జీవితం మీరు బాగా పరీక్షించారనుకోండి, ప్రతి వారు కూడా దేవునితో ఏం చేశారంటే దేవునితో నడిచారు.